ఆర్థిక సహాయంలో భాగంగా ఇమాంలకు గౌరవ వేతనం 10,000, మౌజన్లకి 5,000, పాస్టర్లకి 5,000 మరియు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంట్రన్స్ కోచింగ్ వంటి కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత మరియు సామూహిక అంశాలపై దృష్టి సారించింది. ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది. కల్లుగీతు కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును నెలకు 200 యూనిట్లకు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జీలపై 50% సబ్సిడీని కల్పించాం. మహిళా సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు, ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు, సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసింది. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయమైన ముఖ్యమంత్రి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేము ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. ప్రస్తుత సంవత్సరంలో మా ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసింది. 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ సహాయకులను నియమించి వంట సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. ప్రధానమంత్రి జన్మన్ కింద పీవీటీజీ ప్రాంతాలలో 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. ఇవి 26-27లో పూర్తవుతాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కీలకమైన సేవలు అందిస్తారు. అందుకుగాను వారి సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ మా ప్రభుత్వం వారి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వికలాంగ సమగ్ర అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ పథకాల పునరుద్ధరణ, క్రీడా శిక్షణ, గృహ నిర్మాణం, వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల మరియు దివ్యాంగుల భవనాల వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం 4,582 కోట్ల రూపాయలు. ఉద్యోగుల సంక్షేమం. ఉద్యోగ సంఘాల సలహాలు సూచనలతో కోరిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్ నిధి మరియు పెన్షన్ ప్రక్రియలను సజావుగా మరియు కాగితరహితంగా చేస్తున్నాం. ఈ డిపిసి మాడ్యూల్ ద్వారా ప్రమోషన్ ప్రక్రియ ఆన్లైన్ చేయబడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1,100 కోట్ల రూపాయల డిఆర్ బకాయిలను విడుదల చేశాం. జీపీఎఫ్ మరియు జిఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి పిఆర్ఏఎన్ అకౌంట్లో ప్రభుత్వ వాటాతో కలిసి ఎప్పటికప్పుడు కాంట్రిబ్యూషన్ జమ చేస్తున్నాం. మహిళా ఉద్యోగులకు వారి వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలలో సమతుల్యతను పెంపొందించే దిశగా సర్వీసులో ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులను పొందేందుకు వీలుగా పిల్లల వయోపరిమితిని తొలగించాము. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు మించి
వారికి బీమా ప్రయోజనాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీతం ప్యాకేజీ కింద మా ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. మా ప్రభుత్వం వివిధ కేటగిరీలలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఆరోగ్య రంగం గత ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా మానసికంగా చాలా బాధపడ్డారు. గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన 6,486 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది. వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం. నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఖర్చు గణనీయంగా తగ్గిస్తుంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవనిని చేపట్టింది. కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద 41 రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి 63,867 మంది వ్యక్తులను పరీక్షించింది. 6,300 కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది. 2026-27 సంవత్సరానికి ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,306 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. కార్మిక శాఖ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా మా ప్రభుత్వం పాత చట్టాలను సమీకరించి నూతన కార్మిక్ కోడ్స్ను అమలు చేసింది. కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ఈఎస్ఐ వైద్య సేవా సదుపాయాలను ప్రారంభిస్తున్నాం. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రులు, కర్నూలు, శ్రీ సిటీ, అచ్యుతాపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబడుతున్నాయి. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో ద్వితీయ శ్రేణి వైద్యుల సేవల అందుబాటు గణనీయంగా మెరుగుపడింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి కార్మిక శాఖకు 735 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం 2019-24 మధ్యకాలంలో గృహ నిర్మాణ పథకాల కోసం కేటాయించిన 3,300 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించారు. జూన్ 24 నుండి ఆ నిధులను గృహ నిర్మాణానికి వినియోగించి 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. సుమారు 6 లక్షల లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎస్సీ, బీసీ వర్గాలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000, పీవీటీజీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వచ్చే సంవత్సరంలో మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ప్రతి అర్హుడైన కుటుంబానికి PMAY గ్రామీణ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఎనర్జీ ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారం. ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రత, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, విద్య, ఆరోగ్యం, ప్రతి రంగం విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో ఉన్న విద్యుత్పై ఆధారపడి ఉంటుంది. గత పాలనలో PPAలను అస్తవ్యస్తంగా రద్దు చేయడం వల్ల అధిక ధరల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారింది. మా ప్రభుత్వం సరైన విద్యుత్ కొనుగోలు విధానాలు, స్వీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఈ రంగాన్ని స్థిరీకరించింది. ఫలితంగా టారిఫ్ సవరణలు చేసి లబ్ధిని వినియోగదారులకు అందించగలిగాం. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. అలాగే ఆక్వా టారిఫ్ సబ్సిడీగా 890 కోట్ల రూపాయలను విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చాం. BPL వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నాం. సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 24 నుండి 2.88 లక్షల కోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశాం. ఇందులో 15.5 గిగావాట్ల సౌరశక్తి, 4.86 వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను
ఒక MMATPA గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనర్జీ శాఖకు 13,934 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలనలో రహదారుల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతలతో నిండిన రహదారులు ప్రమాదాలకు దారితీశాయి. మా ప్రభుత్వం అన్ని వర్గాల రహదారుల మెరుగుదలకు విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం 2,499 కోట్లతో 6,030 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది. పూర్వోదయ పథకం కింద ఈ బస్సులను పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అదనంగా PM ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాము. మహిళా సాధికారత, భద్రత లక్ష్యంగా ఆగస్టు 15, 2025 నుండి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించాం. జనవరి 26 నాటికి దాదాపు 40 కోట్ల మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 26-27లో MDRలు మరియు రాష్ట్ర రహదారులపై లక్షిత పునరుద్ధరణల ద్వారా గుంతల రహిత రహదారులను నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఆడిట్లు, సీసీ కెమెరాలు, ఐరాస్తే సాంకేతిక జోక్యాల ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేస్తాం. రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 9,856 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. గనులు మరియు భూగర్భ శాఖ. గత పాలనలో గనుల రంగం వ్యక్తిగత లాభాల కోసం వినియోగించబడింది. మా ప్రభుత్వం పౌర కేంద్రిత ఖనిజ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ జూలై 24లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. కేవలం ఆపరేషన్ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఇసుకను అందుబాటులో ఉంచింది. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పటికీ డిజిటల్ పర్యవేక్షణ, అనుసరణ సంస్కరణల ద్వారా ఈ సంవత్సరం గనుల ఆదాయం 33% వృద్ధిని సాధించింది. యువజనాభివృద్ధి, క్రీడలు, పర్యాటకం మరియు సంస్కృతి. ఏపీ పర్యాటక విధానం 24-29 ద్వారా పరిశ్రమ హోదా, మూలధన సబ్సిడీలు, SGST రీయింబర్స్మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులతో ప్రగతిశీల విధానాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ భూపర్యాటక భూ కేటాయింపు విధానం 2025 ద్వారా గణనీయంగా ప్రైవేటు భాగస్వామ్యానికి, క్యారవాన్ టూరిజం మరియు హోమ్ స్టేల రంగాలలో ఆకర్షించడమైనది. 117 MOUల ద్వారా 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 122,637 ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్టంగా 428 కోట్ల రూపాయల కేంద్ర పర్యాటక గ్రాంట్ లభించింది. సూర్యలంక, అఖండ గోదావరి, గండికోట, సింహాచలం, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రం 7 ప్రధాన కేంద్రాలు మరియు 25 పైగా థీమాటిక్ సర్క్యూట్లతో కూడిన బహుముఖ పర్యాటక గ్రిడ్ను అభివృద్ధి చేసింది. సంవత్సరానికి 60 పైగా ఉత్సవాల నిర్వహణ ద్వారా సాంస్కృతిక పర్యాటకాన్ని ఉత్తేజపరిచి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అనుభవాల రాజధానిగా స్థాపిస్తోంది. తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో చేస్తూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి పర్యాటక వసతులతో పాటు హోటళ్లతో పాటు వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా యాత్రికులకు భద్రతతో కూడిన ఆధ్యాత్మిక అనుభవం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ప్రారంభంగా 60 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను యోజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు 439 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఖాతాలు 24-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక లెక్కలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఖరారు చేసిన ప్రకారం
24-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు 60,285 కోట్లు, ఆర్థిక లోటు 81,362గా నమోదయ్యాయి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది. రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషి అవసరం. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం. ఎందుకంటే మన కలలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు వేసే ప్రతి ఓటులో వారి ఆశలు, ఆకాంక్షలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఓటు వెనుక ప్రజల ఆకాంక్షల్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసేందుకు ప్రతిరోజు, ప్రతి క్షణం మనం కృషి చేయాలి. పరిపాలన అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ బడ్జెట్ను మనం దీని పరిణామాన్ని బట్టి కాకుండా ఎంత నిబద్ధతతో దీన్ని అమలు చేశామన్న దాన్ని బట్టి చూడాలి. దీనిలో చేసిన ప్రకటనల్ని బట్టి కాకుండా అవి ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్న దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాపై ఉంచిన అచంచల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య శాఖకు 19,306 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకు 11,745 కోట్ల రూపాయలను కేటాయించడం మనం చూసాం. సోషల్ వెల్ఫేర్కి 11,118 కోట్లు, ఇంధన శాఖకు 13,934 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,581 కోట్ల రూపాయలు కేటాయించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,538 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉన్నత విద్యకు 2,566 కోట్ల రూపాయలు, స్కిల్ డెవలప్మెంట్కు 1,232 కోట్లు, యువజన నైపుణ్యం, క్రీడలకు 438 కోట్లు, పంట బీమా 250 కోట్లు, పీఎం కృషి సంచాయ్ యోజనకు 190 కోట్ల రూపాయలు కేటాయించడం చూశాం.